మా ప్రవీణ్ అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా? అలాంటి కథలు కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూసారా? ఒక్కసారి మనసు పెట్టండి. పోలీసు వారు చేస్తున్న డ్రామా, హై డ్రామా అబ్బో అంతా ఇంత కాదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రవీణ్ పగడాలని హత్య చేసింది ఈ పాస్టర్లేనండి. అంటే భౌతికంగా ఆయన ఒక ప్రమాదంలో చనిపోవడం జరిగింది. కానీ ఆ ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి మాలాంటి వారి మీద తోసేయాలి, మాలాంటి వారిని బలి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మతమార్పిడి ముఠాలు, మతమార్పిడి వ్యభిచారానికి పాల్పడినటువంటి ఈ ముఠాలు ఒక కల్పిత కథలతో, అభూత కల్పనలతో పోలీస్ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని కూడా బదనాం చేసే విధంగా మాట్లాడడంతో ఈ కేసు చాలా సీరియస్ ఇష్యూగా మారింది. పోలీసులు చాలా డెప్త్కి వెళ్ళి పరిశోధించడంతో ఈరోజు ప్రవీణ్ పగడాల కదలికలు, ఎక్కడెక్కడ ఆయన మద్యం కొన్నాడు, ఎక్కడ తాగి పడిపోయాడు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అంతకుముందు కాస్తో కోస్తో ఆయన మీద సింపతి ప్రకటించిన వాళ్ళు కూడా ఈరోజు ఆయన తాగి పడిపోవటం, యాక్సిడెంట్ అవ్వడం చూసి ఇక దూరంగా జరగటం కానీ, లేకపోతే అసలు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ మొత్తం హాస్యాస్పదంగా మారిపోవడం కానీ జరిగింది. అంటే ప్రవీణ్ పగడాల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపేసింది ఈ పాస్టర్లే వీళ్ళ స్వలాభం కోసం. కొత్తగా వచ్చినటువంటి సీసీ ఫుటేజ్లో ఆయన ఎల్బీ నగర్లో వైన్స్ కొంటున్నట్లుగా కనపడింది. అయితే యథావిధిగా వీళ్ళు ఏమంటున్నారంటే అది కూడా డూపే అంటున్నారు. ఈ పాస్టర్లు కొంతమంది ఎల్బీ నగర్ వైన్స్లో కనపడింది కూడా డూపే అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఆయన హైదరాబాద్లో బయలుదేరింది 11 తర్వాత అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. అది 11:15, 11:30, పావుదొక్కు 12 ఎంతోనే క్లారిటీగా తెలియదు. ఇక్కడ వైన్ షాప్కి వచ్చింది అయితే 12-13 ఆ టైంలో రావడం జరిగింది. అంటే ఇంటి నుండి బయలుదేరిన సమయానికి ఈ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి వైన్ షాప్కి రావడానికి పెద్దగా తేడా ఏం లేదు, సమయంలో పెద్దగా వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఈ గొర్రె పాస్టర్లు చెప్తున్న లెక్క ప్రకారం ఇంటి నుండి బయలుదేరిన అరగంటకే ప్రవీణ్ పగడాలను కిడ్నాప్ చేసేసి, మర్డర్ చేసేసి, ఆయన బట్టలు, బ్యాగు, బైకు దొంగతనం చేసేసి, అవి డూప్ కేసేసేసి అక్కడి నుంచి ఎల్బీ నగర్కు డూపును పంపించేశారు. ఈ ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు. ఇంతకుముందు ఈ ఫుటేజ్ రిలీజ్ కాకముందు ఈ నత్తిపోగొడిగాడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మీకు చెబుతున్నాను, 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి, నమ్మించి, రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు, మా దగ్గరికి మీరు రావాలి అని అంటూ బ్రతిమిలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు. విజయవాడ వరకు ఆయన రప్పించి చంపేశారు. ఆ చంపింది ఎవరో మరి ఆయనకి తెలియాలి. సరే, ఈయన చెప్తున్న లెక్క ప్రకారం విజయవాడ వరకు వచ్చింది ప్రవీణ్ పగడాల గారే. అది స్పష్టంగా ఆయనే చెప్పాడు చూడండి. మీకు ఈ విజువల్లో ఉన్న ఆ ఫొటోస్ చూపిస్తున్నాను. 10 టీవీలో నుంచి స్క్రీన్ షాట్ తీసిన విజువల్ ఇది. మీరు చూడండి, ప్రవీణ్ పగడాల గారే అని నేను విశ్వసిస్తున్నాను. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా దాటుతున్నది, అనగా 4 గంటలకు ముందు, 3 దాటిన తర్వాత. ఆ తర్వాత కీసర టోల్గేట్ దగ్గర కూడా ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముతున్నాను. ప్రవీణ్ పగడాల గారే బైక్ మీద ఉన్నట్టుగా కనబడుతుంది. ఇది జాగ్రత్తగా వినండి. అంటే కీసర టోల్ ప్లాజా వరకు ప్రవీణ్ గారే వచ్చారు. తర్వాత విజయవాడలో జరిగింది, అక్కడి నుంచి డూప్ వచ్చేసాడు, అసలు ఒరిజినల్ ప్రవీణ్ పగడాల పోయాడు. ఇది వీళ్ళు చెప్పే వెర్షన్. చాలామంది పాస్టర్లు కూడా ఇదే ప్రచారం చేశారు. ఎప్పటి వరకు లేటెస్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి సీసీ ఫుటేజీలు లభ్యం అవనంత వరకు, అవి లేటెస్ట్గా రిలీజ్ అవనంత వరకు ఇది ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఏం రిలీజ్ అయ్యింది? ఆయన మద్యం బాటిల్ కొనుగోలు చేసింది ఇక్కడ విజయవాడలోనో ఏలూరులోనో కాదు, ఏకంగా ఎల్బీ నగర్లోనే స్టార్ట్ చేశాడు, హైదరాబాద్లోనే స్టార్ట్ చేశాడు అనే విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు వెర్షన్ ఏం మారుస్తారు? చిచి, ఇప్పుడు విజయవాడ దాకా వచ్చింది కూడా పగడాలు కాదు, అసలు ఇంట్లోనే ఆయన ఏదో చేసేసారు, ఇంట్లో నుండే డూపు బయటకు వచ్చాడు, ఇంకా అవసరమైతే 2 రోజుల నుంచి కూడా ఇంట్లో డూపే తిరుగుతున్నాడు, 2 రోజుల క్రితమే పగడాల మాయమైపోయాడు అని కూడా చెప్తారు వీళ్ళు. ఇప్పుడు ఎల్బీ నగర్లో సవేరా వైన్స్లో ప్రవీణ్ పగడాల డిజిటల్ మోడ్లో పేమెంట్ చేశాడు. దానికి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ ఐడి కూడా అవన్నీ చూపిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన ఫోన్ని అన్లాక్ చేసేటప్పుడు తంబుతో ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఒకవేళ డూప్ అనుకుందాం, వీళ్ళు చెప్పిన ప్రకారం మొత్తం
ఇక ఏలూరు పోయింది, కొవ్వూరు పోయింది, విజయవాడ పోయింది, కోదాడ పోయింది, ఎల్బీ నగర్ దాకా వెళ్ళిపోయారు. అక్కడి నుంచే డూప్ అంటున్నారు. సరే అక్కడికి వచ్చింది కూడా డూపే అనుకుంటే తంబుతో ప్రవీణ్ ఫోన్ ఎలా ఓపెన్ చేస్తారా దరిద్రులారా? ఒకవేళ అయితే గీతే ఆయన భయపెట్టు ఏదో ఒకటి చేసి లాక్ తెలుసుకున్నారు, పిన్ తెలుసుకుని అనుకుందాం. దీనికి కూడా ఏం చెప్తారంటే ప్రవీణ్ ఈ తంబుని క్లోనింగ్ చేశారు, ఈ వేలు తీసుకెళ్ళి ఎక్కడో క్లోనింగ్ చేసి కొత్త తోలు తయారు చేశారు, ఈ తోలు వేలుకి తగిలిచ్చారు, దాంతో ఓపెన్ చేశాడని కూడా చెప్తారు వీళ్ళు. మొన్న వీడియోలో కూడా నేను చెప్పాను, పోలీసులు ప్రవీణ్ పగడాల బ్యాంక్ స్టేట్మెంట్ తీశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఎక్కడెక్కడ ఈయన వైన్స్లో పే చేశాడో అక్కడెక్కడికెల్లా వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్లు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పాస్టర్లు కానీ ఈ దుర్మార్గ ప్రచారాలు, పోలీసుల్ని ఇలా తప్పుడుగా చిత్రీకరించే ఈ కథనాలు, లేకపోతే ప్రజల్ని ఏదో ఒక మతం మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు కనుక ఆపకపోతే, ఇంకా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతే, ఒకవేళ ప్రవీణ్ పగడాలకి ఏదన్నా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ లాంటివి ఉంటే అవి కూడా బయటపడతాయి. ఆయన డ్రగ్స్ మాఫియాతో కానీ, లేకపోతే ఆయన విదేశాలు తిరుగుతూ ఉంటాడు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ వస్తూ ఉంటాడు, అక్కడి నుంచి ఏమన్నా ఫండ్స్ వస్తున్నాయా మత మార్పిళ్ళు చేయమని చెప్పి, ఆయన కొంతమంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాడు అని కూడా చెప్తున్నారు. ఈ అనాథ పిల్లల సేవ పేరుతో ఏమన్నా విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకున్నాడా? తనకు 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా విదేశాల నుంచి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా? ఇలాంటి విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన గౌరవాన్ని, వాళ్ళ కుటుంబం యొక్క మనశ్శాంతిని వీళ్ళు కూని చేసేసారు. ఇంకా ఇంకా రెచ్చగొట్టే కొద్దీ పోలీసుల్ని, ప్రభుత్వాన్ని ఇలా లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా సూది కోసం సోదికిపోతే పాతరంకులు బయటపడతాయి అన్నట్లుగా తయారవుతున్న పరిస్థితి. అలాగే అసలు ప్రవీణ్ పగడాలని బాగా రోజు వీడియోల్లో చూసేవాళ్ళు కానీ, వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవాళ్ళు కానీ చాలా ఈజీగా స్పష్టంగా గుర్తుపట్టేస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, నడక కానీ, ముఖ కవళికలు, అంటే మాస్క్ ఎక్కడ వరకు కవర్ చేసి ఉన్నా కూడా ఈ కళ్ళు, ఈ నుదురు భాగాన్ని చూసి కూడా స్పష్టంగా ఈయన ప్రవీణ్ పగడాలే అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది భయపడుతున్నారు చెప్పడానికి, ఎందుకంటే చెప్తే వాళ్ళని ద్రోహులుగా, క్రైస్తవ ద్రోహులుగా తిట్టడం ఒక బ్యాచ్, ఒక ఆన్లైన్లో ఒక మాఫియా తయారైపోయింది. ఎవరైతే వాస్తవాలను చెప్తున్నారో వాళ్ళని పచ్చిబూతులు తిట్టడం, బండబూతులు తిట్టడం, వాళ్ళు పాస్టర్లు అయినప్పటికీ వదిలిపెట్టట్లా. రీసెంట్గా జాన్ పాల్ అనే పాస్టరు, నాకు అర్థమైపోయింది మొత్తం విషయం, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఏ వాహనం కూడా ప్రవీణ్ గారి వాహనాన్ని ఢీకొట్టలేదు, ఆయనే తనంతరం జారిపోయాడు, స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఆయన మద్యం సీసాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ల్లో కూడా ఉన్నది ఆయనే, నాకు అర్థమవుతుంది అని చెప్తుంటే ఆయన్ని పచ్చిబూతులు తిడుతున్నారు. ఈ మహాసేన రాజేష్ కూడా పాపం కష్టపడి ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనోడు కష్టపడుతున్నాడు, కానీ మనోడిని కూడా గట్టిగా నేర్చుకుంటున్నారు. ఒక 2-3 రోజులు ఈ అబద్ధాల ప్రభావం ఉంటుంది. పాస్టర్లు అంత గట్టిగా రిజిస్టర్ చేశారు, ఇది ఒక మాఫియా కదా. ఎప్పుడైతే వీళ్ళకి శవం దొరికిందో ఈ శవాన్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు, మొత్తం టకటక ప్రణాళికలు వేసేసారు. ప్రభుత్వాలను డిమాండ్ చేయడం, ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయటం, హిందూ సంస్థలను బదనాం చేయటం, మాలాంటి వాళ్ళ కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేయటం, సింపతి కొట్టేయటం, అసలు రకరకాలుగా ప్లాన్ చేశారు. అసలు క్షణాల్లో, నిమిషాల్లో ప్లాన్ చేసేసి అప్పటికప్పుడే జనాలను ఎమోషనల్ రెచ్చగొట్టేసేసి, ఇది ఒక రెడీమేడ్ మాఫియా కనుక వాళ్ళకి సిద్ధంగా లేకపోతే, ఆ బ్యాక్గ్రౌండ్లో వ్యవస్థ లేకపోతే అప్పటికప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయడం సాధ్యం కాదు. ఇదే ప్రమాదం అని చెప్తున్నా. రేపొద్దున ఏ ఇష్యూ రాకపోయినా వీళ్ళే క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా సమాజాన్ని అతలాకుతలం చేసే ప్రయత్నం చేస్తారు.